ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేక వందనాలండి. మరి మనమందరం కూడా సమ్మర్లో మరి అనేక గ్రామాలకు మరి కుటుంబాల వారీగా మరి అత్త, మామ, అమ్మమ్మ, తాతయ్య అలా చాలా కుటుంబాలను కలుసుకుంటూ మరి మనము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కాబట్టి పిల్లలతో కలిసి అలా వెళ్తూ ఉన్నాము. మరి ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్న సమయంలో కలుసుకుంటూ మనము దేవుని యందు ఆనందిస్తున్న సమయంలో మరి మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనమంతా కూడా ఏ బంధమైనా కూడా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఏ బంధాన్ని తీసుకున్నా కూడా ప్రతి బంధానికి మూలం భార్యాభర్తల సంబంధం. మరి ఆ విధంగా మరి వీరంతా కూడా వివాహం తర్వాత ఒక కుటుంబంగా జతపరచబడి కుటుంబాలుగా విభజింపబడి మరి మనము మరి ఒక చోట కలుసుకుంటూ మరి ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ భూమి మీద ప్రతి కుటుంబం కూడా కుటుంబంగా పిలువబడుతుంది. అంటే ప్రతి కుటుంబం వెనుకలో ఒక గొప్ప కుటుంబం ఉంది. ఆ కుటుంబం చాలా విలువలు కలిగిన కుటుంబం, చాలా శ్రేష్టమైనది, చాలా లవబుల్. ఆ కుటుంబం చాలా స్ట్రాంగ్. మరి ఆ కుటుంబం సెల్ఫ్లెస్ కుటుంబం. అంటే సెల్ఫిష్ కాదు, సెల్ఫ్లెస్. అంటే ఆ కుటుంబానికి స్వార్థం అంటూ తెలియదు, స్వార్థం అనేది తెలియదు, నిస్వార్థంగా పనిచేస్తుంది. కాబట్టి మనకు దేవుడు అనగానే మనకు ఒక గొప్ప కుటుంబం జ్ఞాపకం వస్తుంది. ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటారో మీకు తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడు. సో ఈ ముగ్గురు కలిస్తే మనకు ఒక గొప్ప కుటుంబం. మరి ఈ కుటుంబాన్ని బట్టే ఈ భూమి మీద ప్రతి కుటుంబం కూడా కుటుంబంగా పిలువబడుతుంది. అయితే మనందరికీ దేవుడు అంటే చాలా ఇష్టం. కాబట్టి మనమందరము సంఘంలో ఒక కుటుంబంగా కొనసాగుతూ ఆయన విడిచిపెట్టినటువంటి పరిచర్యని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వీరిని మనం చూస్తే కనుక వారు ఏ పని చేసినా కూడా చాలా గొప్పగా ఉంటుంది. వారు ఎక్కడా కూడా ఒకరినొకరు తక్కువ చేసుకోవడం మనం చూడము. వారు ఏ పని చేసినా కూడా ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరినొకరు గొప్పగా చూపిస్తూ, గొప్ప చేసుకుంటూ చాలా విలువలు కలిగిన కుటుంబంగా మనకు కనబడుతున్నారు. మరి ఇటువంటి గొప్ప కుటుంబాన్ని కలిగి ఉన్న మనము ఆయన పనివారముగా చెప్పుకుంటూ, ఆయన పరిచర్య చేస్తూ, మరి ఆయన వారముగా పిలువబడుతున్న మనము మరి పరిచర్య చేస్తున్నప్పుడు మన గొప్ప కోసమో, మన స్వార్థం కోసమో మనం పనిచేసేవారిగా మనం ఎంత మాత్రమూ ఉండకూడదు. అయితే మనం బైబిల్ సెలవిస్తుంది ఏంటి? నీకంటే నీ సహోదరుడు యోగ్యుడని ఎంచమని బైబిల్ సెలవిస్తుంది. మరి మనం కూడా పని చేస్తున్నప్పుడు మన తోటి విశ్వాసులని వారు చేస్తున్న పనిని గౌరవిస్తూ, వారి చేస్తున్న పనికి విలువనిస్తూ, వారిని ప్రేమిస్తూ, వారిని ప్రోత్సాహపరుస్తూ మరి మనము ముందుకు కొనసాగాల్సిన వారిగా మనం ఉన్నాము. అయితే మనం చేస్తున్నటువంటి పని స్వార్థముతో కాక నిస్వార్థముతోనూ, త్యాగముతోనూ ఆయనను ప్రకటించే వారిగా మనమందరము ఉండాలని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.